మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో మైనంపల్లి ఎక్కడున్నాడు? ఎలక్షన్ రోజు ఉన్నాడా ఈ దేశంలో? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎక్కడున్నారు? ఎవడు ఈ ఫెయిల్యూర్కి అంటే బహుజన బిడ్డ టికెట్ వస్తే పెత్తందారులంతా ఒకటై ఓడించిన క్రమం అది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ సీట్లు కోల్పోతుందంటే ఎవరి ఫెయిల్యూర్ ఆలోచించాలి. మెదక్ జిల్లాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు అంటే డౌటే, బీజేపీలోకి వెళ్ళిపోతాడు కావచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారంలో బీజేపీ స్నేహితులు చెప్పిన మాట మైనంపల్లి హనుమంతరావు బీజేపీలోకి వస్తుండని. పీజేఆర్ కాలు పట్టుకొని ఆయన తిట్టినాం, దేవేందర్ గౌడ్ కాలు పట్టుకొని ఆయన తిట్టినాం, కేటీఆర్ కాలు మొక్కి ఆయన తిట్టినాం. రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిడతామని అడుగుతున్నా నేను. నీ రౌడీ మూకలకి చిల్లరగాళ్ళకి భయపడే గడ్డ కాదు సిద్దిపేట గడ్డ, త్యాగాల గడ్డ ఇది, తడిపార్ల గడ్డ కాదు ఇది. మీలాంటి తడిపార్లను చూసి వచ్చినాం మేమిడ. అంతర్గతంగా ఏదన్నా ఉంటే హరీష్ రావు పైన నేను దునియా కేసులు పెట్టాను, న్యాయంగా మాట్లాడాను. కానీ మీరేం చేశారు? ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబాలను బయటికి లాగుతూ, ఎవరిదైనా కుటుంబమే, మనల్ని అన్నారనే కదా మనం యుద్ధం చేసినాం. రేవంత్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిండనే కదా. అలాంటప్పుడు చిల్లరగాళ్ళతోటి మల్లరగాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళని తిడిపించినా మమ్మల్ని తిడిపించినా కుటుంబాలను రాజకీయాల్లో తిట్టడం చాలా విష సంస్కృతి. దానికి తెరలేపిన వాడు మైనంపల్లి హనుమంతరావు. ఈయన ఆగడాలు ఇంతటితో ఆగవు. నాకు కాంగ్రెస్ పెద్దలు కొంతమంది ఒక సలహా ఇచ్చారు, సిద్దిపేట్ కాన్స్టిట్యున్సీ నువ్వు మార్చుకో, నీకు భవిష్యత్తు ఉంటుంది, అక్కడ ఉంటే నీకు భవిష్యత్తు లేదని మా పార్టీలనే కీలకమైన ఒక వ్యక్తి చెప్పిండు. ఇక్కడ నిన్ను కథం పట్టిస్తారు అని. నేను సిద్దిపేట కాన్స్టిట్యున్సీలోనే ఉంటా, ప్రజలకు అందుబాటులోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి కావాలనో చక్రధర్ కావాలనో అంటే వాళ్ళు మైనంపల్లినే కోరుకున్నారు. ఎందుకంటే మంది మార్బలం, డబ్బు, రౌడీజం పుష్కలంగా ఆయన దగ్గర ఉంది, మా దగ్గర లేదు. బహుజన్ల పైన ఆయన చేసిన గలీజ్ వ్యాఖ్య, ఒక తల్లిని పట్టుకొని ముండా కొడక అని తిట్టిండు. అది ఆయన నన్నే తిట్టలేదు, గతంలో అందరినీ తిట్టిండు. కెమెరాలకు దొరికినాయి, కొన్ని దొరకలేదు. ఈ పార్టీలో బహుజనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా బహుజనులకు జరిగేది ఏమీ లేదు, బారిసల లెక్కనే మిగిలిపోవాలి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రసన్న హరికృష్ణ గౌడ్కి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గెలిచేవాడు. ఎవరికి ఇచ్చారు? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చి ఓడిపోవడానికనే సిద్ధపడ్డారు, కానీ గెలుస్తాడనే బహుజనునికి టికెట్ ఇవ్వలేదు. అనేది ఒక బూటకం, నాటకం. ఢిల్లీకి పోయి రచ్చ చేయాల్సిన అవసరమే లేదు. సరే పోయి నిరసన వ్యక్తం చేసిరు, కానీ అవి కాని మాటలు అని అందరికీ తెలుసు. చట్టపరంగా జరగాల్సింది, పార్లమెంట్లో జరగాల్సింది, మీకు ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి చేయాల్సింది. కొత్తగా మేము రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా 42% ఇస్తాం అంటున్నావు. ఒక బీసీకి నువ్వు ఇస్తే, పైసలు లేనోనికి పేదోనికి నువ్వు టికెట్ ఇస్తే, బల్స్ ఉన్నవాడు వచ్చి ఖచ్చితంగా అయితే నొడగొడతాడు. అంటే గతం కంటే ఎక్కువ నష్టం ఇప్పుడు జరుగుతుంది. ఎటు చూసినా బహుజనులకు న్యాయం జరుగుతుందని అనిపిస్తలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఏ పార్టీ కూడా మనకు అన్నం పెట్టదు, మనమే పార్టీకి ఎట్టి చాకరీ చేస్తాం. కానీ పైనున్నవాడు మాత్రం భూములు జాగాలని దోపిడీ చేస్తున్నారు. ఇవాళ చక్రధర్ లాంటి బహుజన బిడ్డ హరీష్ రావును తట్టుకున్నోడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలో నెగలేకపోతుండంటే, మైనంపల్లి లాంటి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడి కనుసన్నల్లో నేను పనిచేయాలనుకోవట్లేదు. నేను ఎక్కడున్నా తప్పు మీద కొట్లాడుతూనే ఉన్నా. అండ్ రేవంత్ రెడ్డి గారు నాకు చాలా వరకు సపోర్ట్ చేసిండు, పిసిసి గారు సపోర్ట్ చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే రేవంత్ రెడ్డి గారు సపరేట్ లాయర్ని పెట్టిరు. నాకు చాలా మందికి తెలియదు. సుప్రీంకోర్టు సిద్ధార్థ్ లూత్రా అని పెట్టి కొన్ని లక్షల రూపాయలతో పే చేశారు. అంటే నా దాంట్లో నిజం ఉందనే కదా. సో పై స్థాయిలో అంత సపోర్ట్ దొరికిన మైనంపల్లి మానియా ముందట నాలాంటి బహుజన బిడ్డలు నిలబడలేకపోతారు. అతి తొందరలో కాంగ్రెస్ ఖాళీ కాబోతుంది మెదక్లో. ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలంతా ఖాళీ కాబోతున్నారు.
ఎవరికైనా సెటిల్మెంట్లు చేసుకోవాలన్నా దందాలు చేసుకోవాలన్నా బీఆర్ఎస్ వాడు 4 రోజులకు వస్తాడు, సమయానికి వెళ్ళిపోతాడు. జరిగేది ఇదే. సో నేను సిద్దిపేటలో సోహెల్ మొహమ్మద్ అష్ఫక్, సిద్దిపేట యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఇతని పైన రౌడీ షీట్ పెడతారు. దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇట్లా అడుగున నాతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇతని పేరు రంజిత్, మిట్టపల్లి గ్రామస్తుడు. గతంలో లారీతో కొడితే కాలు ఇరిగిపోయింది. కేసు తీసుకోమంటే సాక్ష్యం లేదన్నారు. రేపు ప్రాణాలకు మొన్న యూత్ కాంగ్రెస్ పిల్లగాన్ని ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు కాంగ్రెస్లోకి రాగానే థమ్సప్ బాటిల్తో కొడితే నెత్తి పగిలిపోయి చచ్చిపోయేంత పని అయితే ఇదే మైనంపల్లి కేసు కాకుండా వాడిని కాపాడిండు. ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడు కాపాడుతుండి వాళ్ళ. అంటే ప్రాణాలకు రక్షణ లేదు. నోరు తెరిచి మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లేకుండా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే పిలుపునిస్తున్నా, ఎవడు మీకు ఏవి ఇవ్వడు. పథకాలు అనేటివి బీఆర్ఎస్ కైనా ఇవ్వాలి, కాంగ్రెస్ కైనా ఇవ్వాలి, బీఎస్పీకైనా బీజేపీకైనా ఇవ్వాల్సిందే. ఎవడో ఎఫ్టీఎల్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు వచ్చి నువ్వు వాంతో తిరుగుతున్నావు నీకు ఇయ్య అంటే నీ అయ్య సొమ్ము అడుగుతలేం మేము. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు అని నీకు ఇన్ని బండ్లు ఇంత డబ్బు వస్తుంది, నీకేం వ్యాపారాలు ఉన్నాయి? అసలు మీరు ఏ దందాలు చేస్తారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటూ సిద్దిపేటని భ్రష్టు పట్టించారు. అధిష్టానం గాలి కొట్లేసింది సిద్దిపేటని. ఈ గాలిలో మేము గాలిగాలం కాదలుచుకోలేదు. అందుకే సిద్దిపేట నాయకులు ఎంతమంది అయితే నాతో ఉన్నారో మాక్సిమం కనిపించేది కొంతమంది అయినా మేమంతా రాజీనామా చేస్తున్నాం. నంగునూరు మండల అధ్యక్షుడు సాయిశ్యామ్, మన గెలిచిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా, ఆయన కూడా రాజీనామా చేస్తుండు. గోనెపల్లి శివ నంగునూరు ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఆయన రాజీనామా చేస్తుండు. సమయం లేకుండా వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు, వాళ్ళు బయట ప్రకటిస్తారు. ఇక కాంగ్రెస్కి మెదక్లో ఫ్యూచర్ లేదు. తొందరలో గజ్వెల్ అండ్ దుబ్బాక కూడా ఖరాబ్ కాబోతుంది. మీరు ఇలాగే కొనసాగితే మొత్తం గులాబీమయం అవుతుంది, జాగ్రత్త. ఇది పోలీసులు కూడా వెనక ముందు ఆలోచించుకొని పెట్టాలి. ఈ 3 ఏళ్ళు మాత్రం ఈ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత సంగతి దేవుడెరుగు. ఇప్పుడు విధానాలను చూస్తుంటే మాత్రం ప్రజలు నమ్మకం లేకుండా పోయింది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా నియమావళి పాటించాలి, రూల్స్ ప్రకారం పోవాలి.